ఇది తంజావూరులో ఉంటుంది. చోళాస్ కట్టించిన టెంపుల్ ఉంది శివయ్యది. నేను మాటల్లో చెప్పలేనండి. అది ఒక అద్భుతం. అప్పట్లో రాజులు కట్టించిన గుడి అది. వాళ్ళు ఏ వార్కి వెళ్ళాలన్నా సరే ఈ గుడికి వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే వెళ్తారంట. ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అప్పట్లో ఎలా ఉందో అసలు ఏం చేయట్లేదంట వాళ్ళు ఇప్పటిదాకా. దాన్ని ఆ రాళ్ళు కానీ ఎక్కడ సిమెంట్ యూజ్ చేయలేదు. అసలు ఆ ఆర్కిటెక్చర్ని చూస్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది నిజంగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని ఈ గుడి. మా వారు చెప్తున్నారు గుడి చాలా బాగుంటుంది, వెళ్దాం వెళ్దాం అని చెప్పనని. బట్ ఓకేలే, అన్ని గుడిలాగే అనుకున్నాను ఇది. బట్ దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే ఈ గుడికి మాత్రం. ఆర్కిటెక్చర్ చూడండి అసలుకి ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా, లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. నంది చాలా కొన్ని వందల అడుగుల ఎత్తుంది నంది. ఇది టాప్ మోస్ట్ అంట ఇండియాలో నంది. మీరు బాగా గమనిస్తే గుడి నందికి ఎదురుగా గుడి ఉంటుంది. కరెక్ట్గా మీరు లోపలికి వెళ్ళి శివలింగం దగ్గర నుంచి చూస్తే కరెక్ట్గా మీకు అది కనిపిస్తుంది అనమాట నంది. బట్ మనకు చాలా దూరం ఉన్నట్టుంటుంది. బట్ అది ఎలా కట్టారు ఏంటి అనేది బాబోయ్, అది ఒక పెద్ద ప్యాలెస్లా ఉందండి, గుడి కాదు. అండ్ ఇంకోటి, ఇక్కడ గోపురం ఉంది కదా, ఓన్లీ ఒక రాయితో చెక్కారంట అండి. అది కొన్ని వేల వందల టన్స్. అది అప్పట్లో దాన్ని ఏనుగుల ద్వారా తీసుకొచ్చి పైన ప్లేస్ చేశారంట. అసలు ఎలా చేశారనేది నాకు అర్థమవుతలేదు అసలుకి. చాలా గ్రేట్. అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ ఎక్స్పీరియన్స్. నాకైతే ఆర్కిటెక్చర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. గుడి కూడా పిచ్చిగా నచ్చేసింది. నేను మళ్ళీ విజిట్ చేయాలని దగ్గరలో ఉన్న ప్యాలెస్కి వచ్చాము. అది ఇంకొకటి అద్భుతం అనమాట. ప్యాలెస్లోనే మ్యూజియం ఉంది. మ్యూజియంలో నటరాజ్ స్టాచ్యూస్ ఫస్ట్ నుంచి లాస్ట్ నటరాజ్వి, పార్వతీదేవివి స్టాచ్యూస్ ఉన్నాయి. ఇదే ప్యాలెస్. దీంట్లో ఈయన చోళాస్కి సంబంధించిన రాజు ఇక్కడ మనకి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది కూడా అండి ఎంత చక్కగా ఉంది తెలుసా ఆర్కిటెక్చరు. అసలు నాకు హిస్టరీ వినడమే కానీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. హిస్టరీలో ఉండేది డైరెక్ట్గా చూడడం ప్రతి ఒక్కరి లైఫ్లో చూడాల్సింది ఇది. మీరు కూడా టైం ఉంటే ఖచ్చితంగా తంజావూరుకి వెళ్ళి ఈ ప్యాలెస్ అండ్ అది విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు చాలా నచ్చింది మీకు. అండ్ మీరు ఎవరైనా చూసుంటే మీరు ఈ కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవే నటరాజస్ అన్నమాట స్టాచ్యూస్. పార్వతీదేవివి కూడా ఉన్నాయి. పార్వతీదేవివి నటరాజ్ స్టాచ్యూస్ 2 ఉన్నాయి.
ఇంకే